నేను రోజు బైబిల్ మననం చేసుకుంటాను ఇంట్లో. బైబిల్ చదివితే కానీ నాకు ప్రశాంతత రాదు. నిత్యం నేను ప్రభువుని తలుచుకుంటానని చెప్పి ఆయనే చెప్పాడు. ఫ్రెండ్ నాకు బలవంతంగా నాకు బ్యాప్టిజం ఇచ్చాడని చెప్పాడు. అది వేరే అనుకోండి. అదే నేను రోజు యేసుని నమ్ముతాను, మనస్ఫూర్తిగా యేసుని తలుచుకుంటాను, స్మరించుకుంటానని చెప్పాడు. ఇప్పుడు ఏమంటాడు? అన్అపాలజెటిక్ సనాతని అంటున్నాడు. ఆయన గురించి మాట్లాడుకుంటే అన్ని మీద పడిపోతా ఉంటే ఒకటి ఆగదు. అంటే ఏదో రామకోటిలాగా మామూలుగా అసలు ఇక కోటి కూడా చాలదు అసలు. అన్ని రోజుకి 4-5 ఫ్లాస్ ఉంటాయని. అవును అవును, నిన్ను మాట్లాడింది ఈరోజు మళ్ళీ దానికి అసలు అంటే సినిమాలో చెప్తారు కదా సార్, అరే నన్ను కన్ఫ్యూజ్ చేయబాకంటే కన్ఫ్యూజ్ చేస్తే మామూలుగా తెలియదు అంటే జనాలని అందరినీ ప్రత్యర్థి పార్టీ. మీరు ఇంకా బాబుని మహేష్ బాబు గారిని మీరు పోల్చారు కానీ జులై మూవీలో బ్రహ్మానందం అతనికి ఒక లక్షణం ఉంటుంది, ఏం దొంగతనం చేసినా ఇమీడియట్గా దొరికిపోవడం. అంటే సార్ దొరికిపోవటం వేరు సార్. ఈయన స్ట్రాటజీ ఏంటంటే కన్ఫ్యూజ్ చేసేస్తూ ఉంటాడు. అంటే మనం ఇదేంటి హిందూ మతం అంటున్నాడు, మన క్రిస్టియన్ అంటే అది మనం ఆలోచించేలా తప్పని కూడా చెప్పేస్తాడు. ఇదేంటి ఇట్లా అన్నాడు అంటే దేన్ని కన్సిస్టెంట్గా అతని మీద మనని నిలబడినవాడు, నెగిటివ్ ఒపీనియన్ నిలబడినవాడు కన్ఫ్యూజ్ చేసి కొట్టేస్తూ ఉంటాడు అనమాట మొత్తం. అంటే చాలా గొప్ప మేధావి సార్, పొలిటికల్గా ప్రొఫెషనల్ పొలిటీషియన్ అతను. చిరంజీవి గారు అంతలేదు, ఆయన సాఫ్ట్